ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు సార్? ఉపేందర్. ఏం చేస్తుంటారు సార్? నేను అంటే మామూలుగా బిజినెస్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడే కదా, ఇంకొక 3 years అయితే తెలుస్తుంది అండి. ఇప్పుడే కదా వచ్చింది, 3 years అయితే తెలుస్తుంది. మనం కూడా ఎవరికైనా టైం ఇవ్వాలి కదా, టైం ఇవ్వకుండా ఊరికనే అనకూడదు. టైం ఇచ్చిన తర్వాత 3 years కంప్లీట్ అయిన తర్వాత పాలన ఎట్లుందనేది తెలుస్తుంది. ఇప్పుడు ఏడాది పాలనలో మీ అభిప్రాయం ఏంటి సార్? ఏడాది 4 నెలలు అవుతుంది. ఇప్పటికైతే బెటరే, పర్వాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే 10 years అవుతుంది కాబట్టి కొన్ని చేయలేదు ఆయన. 10 yearsకు చాలా ఉక్కబట్టారు జనాలు, కొన్ని చేయలేని వల్ల ఓటమి పాలైపోయారు. ఇప్పటికైతే గవర్నమెంట్ పర్వాలేదు, చూద్దాం. టైం ఉంది కదా, 5 years ఉంది. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరమ్మా? అనసూయ అండి. ఏం చేస్తారమ్మా? గృహ కార్మికుల యూనియన్ కోఆర్డినేటర్గా సూర్యాపేట. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉంది సార్. ఎందుకంటే ఈ 6 గ్యారంటీలు ఇచ్చారు కదా, అందులో 6 గ్యారంటీలలో ఫ్రీ బస్, ఉచిత బస్ అనేది అందరికీ, పేదవాళ్ళకు, ఎంప్లాయర్స్కి, ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటారు. ఉచిత కరెంట్ అనేది కూడా అందరికీ వస్తుంది, అది కూడా బాగుంది. ఇంకా గ్యాస్ అనేది కూడా మంచిగా ఉంది. నాకు తెలిసి అయితే రేవంత్ రెడ్డి గారి పరిపాలన మంచిగా ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఇది కూడా మంచిగా ఉంది సార్. కేసీఆర్ పరిపాలన కూడా మంచిగానే ఉంది, ఈ పరిపాలన కూడా ఉంది. అంటే ఏదైనా ఎవరు పరిపాలించినా నెగిటివ్ పాజిటివ్ అనేటివి ఉంటాయి కదా సార్. నమస్తే సార్. మీ పేరు సార్? సత్యనారాయణ. ఏం చేస్తుంటారు సార్? నేను ఇంటి దగ్గర అగ్రికల్చర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు ప్రస్తుతం మంచిగానే నడుస్తున్నది, పర్వాలేదు, అన్ని విధాలా నడుస్తున్నది. బస్సు లేడీస్కి ఫ్రీగా పెట్టారు, అది మంచిగానే నడుస్తున్నది. ఈ వృద్ధులకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు, అది ఎసులుబాటుగా అయినప్పుడు ఇస్తారేమో. అది మన ఇంటి సంసారాన్ని కూడా దిద్దుకోవాలి కదా, సరిదిద్దుకోవాలి కదా. ఇక మామూలుగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిండ్రు. ఇది రైతు బంధు కూడా చేస్తున్నాడు, అంటే ఏసీల్లో కొద్ది ఇస్తున్నాడు. మన ఇంటి సంసారం ఎట్లా సరిదిద్దుకుంటాం, అది కూడా అట్లాగనే సరిదిద్దుకోవాలి కదా. గవర్నమెంట్ కాపాడాలి, గవర్నమెంట్ కాపాడితే మళ్ళీ వాళ్ళు కాపాడుతారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది కూడా పర్వాలేదండి, అది మంచిగానే ఉన్నది, అది నడిచింది, అది కూడా మంచిగా నడిచింది. ఇప్పుడు కాళేశ్వరం డ్యామ్ కట్టించారు, అది మేము చూడలేదు, అది చూస్తే తెలుపు చెప్తాం. అది మామూలుగా ఈ పెన్షన్ అదే 2,000 రూపాయలు పింఛన్ ఇస్తుండ్రు. దళిత బంధు ఓటు ఇచ్చిండు, గొర్రెల కాపులకు గొర్రెలు ఇచ్చిండ్రు. మామూలుగా మంచిగానే నడుస్తుంది. అది కూడా ఇది ఎవరిని ఏమి అనట్టు, అంతా ఇద్దరు మంచిగానే ఉన్నది. ఇప్పుడు ఎవరు వ్యతిరేకం అనేది ఏం లేదు, ఇక వాళ్ళు పోయిందని వీళ్ళు సరిదిద్దుతుండ్రు అంతే. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు కడవెంకన్న. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గొల్లగట్టు జాతర అంటే యాదవుల పండగ, అది వెనకట దేవుడు పురాణం కానించి ఉన్నది. మంచిగా మీటింగు అన్నీ జరుగుతున్నాయి, పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తున్నారు, మీడియా వాళ్ళు సహకరిస్తున్నారు, నెట్ కూడా పనిచేస్తుంది. ఇది నెంబర్ 1 సార్. ఇది నా అభిప్రాయం. ఇంకెవరైనా కలుపుకోమంటే కనుక్కోండి. ఇది నా ఉద్దేశంలో ఉన్న మాట నేను మాట్లాడినా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి ఆయన అప్పు తెస్తుండు. కేసీఆర్ పాలన చెప్పమంటావా? 663 కోట్లు అప్పు చేసిండు, 663 కోట్లు అప్పు చేసిపోయిండు. పోయి ఫామ్ హౌస్లో కూర్చుంటుండు. ఎప్పుడు వస్తుండు? ఏమన్నా వస్తుండా అసెంబ్లీకి? కేటీఆర్ కొట్లాడుతుండు, హరీష్ రావు కొట్లాడుతుండు. ఎవరైనా కొట్లాడుతుర్రా? కొట్లాడలేక ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ఒకటేను, కర్ణాటకలో కాంగ్రెసే, మొత్తం బీజేపీ నడుస్తుంది. దొంగల రాజ్యం. న్యాయం మాట్లాడండి. ఇప్పుడు ముసలిగా 4,000 పింఛను, ఆడవాళ్ళకి 500 రూపాయలు గ్యాస్ అండు. ఎవరు తెస్తాడు? అమెరికా పోయిండు, 663 కోట్లు అప్పు తెచ్చిండు. అది ఎవడు తీర్పాలే? ప్రతి సరుపు మీద పడుతూనే ఉంది. నమస్తే సార్. మీ పేరు సార్? ఎల్లయ్య. ఏం చేస్తుంటారు సార్? వేసాం పని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మనకేం తెలియదు ఆయన గురించి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో బరాబరి కార్యకర్తని పనిచేస్తూనే ఉన్నాం, నడుతూనే ఉన్నాం. మరి గత ప్రభుత్వంలో ఎలా ఉంటుండే పాలన? వాళ్ళ ప్రభుత్వం పనిచేసి చేసిన అంతే. ఏ విధంగా అంటే ఏ విధంగా కాలువ లేకపోతే నీళ్ళు ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, చచ్చిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇచ్చినాం,
ఆడపిల్లలు పెళ్లి చేసుకున్న వాళ్ళకు కళ్యాణ లక్ష్యం ఇచ్చినాం. అది మన కర్మత్య సాధనం